ఈ కారణం చేతనే శ్రీచక్రాన్ని గురించి చెప్పేటప్పుడు మొట్టమొదటిలో చెప్పుకున్నాం మనం. శ్రీచక్రం త్రిపుర సుందరియా బ్రహ్మాండాకారమీశ్వరి. ఈ శ్రీచక్రము అనే చరాచర జగత్తుకు ప్రతీక. జగత్తు అంటే ఒట్టిగా జగత్తు కాదు, విశ్వమానవాళికి ప్రతీక. అందుకే శ్రీచక్రాన్ని కనుక పూజించినట్లయితే చరాచర జగత్తును పూజించినట్లే, విశ్వమానవాళిని అంతటినీ కూడా పూజించినట్లేను అని చెప్తూ ఉన్నాడు పరమశివుడు ఆ పరమేశ్వరితో. కాబట్టి ఇక్కడ శ్రీచక్రం అంటే చరాచర జగత్తుకు ప్రతీక, విశ్వమానవాడికే ప్రతీక. ఈ కారణంగానే మీకు దసరా ఉత్సవాలు రానివ్వండి, ఇంకేవైనా ఉత్సవాలు రానివ్వండి, పరవడి దినాలు రానివ్వండి, అలాంటి సమయాల్లో స్వామీజీలు, పీఠాధిపతులు, మఠాధిపతులు అందరూ కూడా, శ్రీ విద్యోపాసకులు అందరూ కూడా జనబాహుళ్యాన్ని కూర్చోబెట్టి వాళ్ళందరి చేతికి కూడా శ్రీచక్రాలు ఇచ్చి దాని మీద అర్చన చేయండి, కుంకుమతో అర్చన చేయండి అంటారు. లలితా సహస్రం పారాయణ చేస్తూ ఆ శ్రీచక్రానికి కుంకుమతో అర్చన చేస్తారు. దాన్నే కుంకుమార్చన అని చెప్పేసి అక్కడ కుంకుమతో అర్చన చేస్తారు. ఎందుకు కుంకుమతో అర్చన చేస్తారు అంటే తత కుంకుమ సింధూరే కార్యం యత్నంతు యోగినః. శ్రీచక్రాన్ని కనుక కుంకుమతో కానీ సింధూరంతో కానీ పూజ చేసినట్లయితే నువ్వు కోరుకున్నటువంటి కోరికలనే తీరతాయ్యా, కార్యం యత్నంతు యోగినః అని చెప్తోంది శాస్త్రం. అందుకే కుంకుమతో కానీ సింధూరంతో కానీ పూజ చేయాలి. ఇక్కడ ఇంకో విషయం, మీరు శ్రీచక్రాన్ని దాంతో పూజ చేయటమే కాదు, ఒక్కొక్కసారి నేల మీద శ్రీచక్రాన్ని గీసి దాని మీద మనం పూజ చేస్తాం. అలా పూజ చేసేటప్పుడు కుంకుమతో కానీ సింధూరంతో కానీ నేల మీద శ్రీచక్రాన్ని గీసి దాన్ని గనక పూజించినట్లయితే అప్పుడు కూడా నీ సర్వకామ్యములు సిద్ధిస్తాయి, అన్ని కోరికలు తీరుతాయి అని చెప్తాను. మరి అంత పెద్ద శ్రీచక్రాన్ని నేల మీద వేయటం మనకి చేత కాదు కదండి. శ్రీచక్రం నేల మీద వేయటం కష్టమేం కాదు, కొంచెం మన ప్రాక్టీస్ తక్కువ అంతే. మనం శ్రీచక్రం మొత్తం గీయలేకపోతే త్రికోణం గీయండి, కుంకుమతో త్రికోణం గీయండి, సింధూరంతో దాని మధ్యన ఓ బొట్టు పెట్టండి, అదే బిందువు. కాబట్టి త్రికోణము, బిందువు ఈ రెండింటినీ కనుక మనం కుంకుమ సింధూరాలతో గీసి దాన్ని అర్చించినట్లయితే అది కూడా నీకు ఇదే ఫలితం ఇస్తుంది.